నా పేరు దుర్గా శరణ్య. నేను గ్రాడ్యుయేషన్ బీఎస్సీ స్టాటిస్టిక్స్ మ్యాథమెటిక్స్లో కంప్లీట్ చేశాను. సో గవర్నమెంట్ జాబ్స్, బ్యాంక్ జాబ్స్ కోసం నేను విజయ సాధన స్టడీ సర్కిల్లో జాయిన్ అయ్యాను. ఇక్కడ మనకి ప్రతిదీ బేసిక్స్ నుండి చెప్తున్నారు. అందువల్ల మాకు చాలా హెల్ప్ అవుతుంది. సో ఎస్ఎస్సి కానీ బ్యాంక్ జాబ్స్ కానీ ఇక్కడ చాలా బాగా కోచింగ్ ఇస్తున్నారు. మాకు మార్నింగ్ స్కెడ్యూల్ జనరల్ అవేర్నెస్ నుండి స్టార్ట్ అవుతుంది. శశాంక్ సార్ చెప్తారు జనరల్ అవేర్నెస్, తర్వాత నాంచరయ్య సార్ రీజనింగ్ చెప్తారు, తర్వాత ఇంగ్లీష్ మనకు వచ్చేసి కాసిం సార్ తీసుకుంటున్నారు, ఆ తర్వాత గంగా కిషోర్ సార్ అథమెటిక్స్ చెప్తారు. మనకి జనరల్ అవేర్నెస్ లో ప్రతిదీ చాలా బాగా చెప్తున్నారు, ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. తర్వాత వెంటనే టెస్ట్ ఉంటుంది. ఇంగ్లీష్ లో కూడా అంతే, గ్రామర్, హిందూ ఎడిటోరియల్ అనాలిసిస్ కూడా మనకి చాలా బాగా చెప్తున్నారు. అండ్ అథమెటిక్స్ అండ్ రీజనింగ్స్ లో షార్ట్ కట్స్ మనకి బాగా హెల్ప్ అవుతుంది. సో ఇక్కడ బేసిక్స్ నుండి తీసుకోవడం వల్ల కోచింగ్ నాకు ఏ జాబ్ అయినా క్రాక్ చేయగలను అనే కాన్ఫిడెన్స్ వచ్చింది. బ్యాంక్, ఎస్ఎస్సి అనే కాదు, ఎల్ఐసి కానీ, జిఐసి కానీ, ఆర్ఆర్బి కానీ అన్ని క్రాక్ చేయగలము. మనకి ఎక్కడైనా బేసిక్స్ ఫౌండేషన్ కాబట్టి ఇక్కడ అది నాకు చాలా బాగా హెల్ప్ అవుతుంది. అండ్ ఎవ్రీడే డైలీ బేసిక్స్ టెస్ట్ ఉండడం వల్ల నాకు రివిజన్ కూడా ఇక్కడే అయిపోతుంది. సో ఇంటికి వెళ్ళాక నాకు ఎక్కువ ఎఫర్ట్ పట్టట్లేదు, నేను వేరే టాపిక్స్ మీద కాన్సన్ట్రేట్ చేయగలుగుతున్నాను. సో నాకు ఈ ఇయర్ జాబ్ క్రాక్ చేయగలన్న కాన్ఫిడెన్స్ విజయ సాధన ఇచ్చింది. థ్యాంక్ యూ విజయ సాధన. నా పేరు డి ప్రకాష్. నేను బీటెక్ ఫైనల్ ఇయర్లో ఉన్నాను. నేను విజయ సాధనలో కోచింగ్ తీసుకుందామని వచ్చాను. ఇక్కడ వచ్చి జాయిన్ అయ్యే ముందు ప్రతి కోచింగ్ సెంటర్ లాగే ఇది కూడా ఉంటుంది. ఏముంది, ఫస్ట్ సిలబస్ అవగొట్టి తర్వాత ప్రిపేర్ అవ్వమని వాళ్ళే చెప్తారు అనుకున్నాను. కానీ ఇక్కడ జాయిన్ అయ్యాక ఇక్కడ చూసిన ఫ్యాకల్టీని, ప్రతి ఒక్కరు ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీ, 20+ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు ప్రతి సబ్జెక్ట్ని చాలా డీటెయిల్గా చెప్తారు. మన కాసిం సార్ ప్రతి క్లాస్ తర్వాత ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ పేపర్స్, వాటి మీద జరిగిన టాపిక్స్ గురించి అన్నీ చెప్తారు. హిందూలో ఉన్న ఎడిటోరియల్స్ చెప్తారు, దాని గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసి వాటిలో ఉన్న వర్డ్స్ని ప్రతిదానికి మీనింగ్ చేసి చెప్తారు. ఇడియమ్స్ కానీ, సినోనిమ్స్ కానీ, యాంటోనిమ్స్ కానీ అన్నీ బాగా డీప్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. రీజనింగ్ సార్ మన నాంచారయ్య సార్ చెప్తారు. ప్రతి టాపిక్ తర్వాత టెస్ట్ పెడతారు, కాన్సెప్ట్ని మొత్తం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మన జీకే శశాంక్ సార్ ఎస్ఎస్సి సిజిఎల్ని 3 times క్రాక్ చేసి వచ్చారు. చాలా డీప్గా ఆయన యూపీఎస్సీ ప్రిపేర్ అవుతున్నారు. టాపిక్ని, జీకేని ప్రతి ఒక్క టాపిక్ని డీటెయిల్గా చెప్పి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. బోర్డు మీద డయాగ్రామ్స్ వేసి ఎందుకు ఇలా వచ్చింది, జస్ట్ ఆ టాపిక్ కాకుండా దానికి ముందు, దాని తర్వాత ఏమైంది అని చెప్పి మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అథమెటిక్స్ సార్ మన కిషోర్ సార్ కూడా ప్రతి సబ్జెక్ట్ లాగే ఇట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. డీప్గా టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేసి తర్వాత టాపిక్ అయిపోయిన తర్వాత టెస్ట్ చెప్పి ఉంటారు. మనమే కాకుండా వాళ్ళు కూడా బాగా ముందే ప్రిపేర్ అయ్యి మనకు వచ్చి ఎలా చెప్తే వాళ్ళకి అర్థం అవుతుంది, బేసిక్స్ నుంచి ఎండ్ వరకు చాలా బాగా చెప్తారు. ఇలా ప్రతి ఒక్క టీచరు మనకి అర్థమయ్యే విధంగా బేసిక్స్ నుంచి స్టార్ట్ చేసి ఎండ్ వరకు చేస్తారు. మన కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఇక్కడికి వచ్చాక చాలా పెరుగుతాయి. ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ, మీరు కూడా వచ్చి జాయిన్ అయ్యి చూడండి, మీకు నచ్చుతుంది. మీరు కూడా త్వరలో గవర్నమెంట్ జాబ్స్ క్రాక్ చేయగలరు. థ్యాంక్ యూ. హాయ్ ఎవ్రీవన్, నా పేరు షేక్ జరీనా బేగం. నేను ఎంఎస్సి బాటనీ చదివాను. నేను ఇక్కడ విజయ సాధన ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యాను. ఎస్ఎస్సి సిజిఎల్ కోసం జాయిన్ అయ్యాను అనమాట. అండ్ ఇక్కడ చాలా బాగా చెప్తారు. క్లాసెస్ అనేది 8:30కి మనకి ఇక్కడ స్టార్ట్ అవుతాయి. ఫస్ట్ క్లాస్ అనేది జనరల్ స్టడీస్ శశాంక్ సార్ చెప్తారనమాట మాకు. సార్ కూడా 3 times సిజిఎల్ క్రాక్ చేశారు. చాలా డీటెయిల్గా చెప్తారు మాకు ప్రతిదీ. అండ్ థియరీ అయిపోయిన తర్వాత ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారనమాట. అది ఆఫ్లైన్ అయినా అయి ఉండొచ్చు, లేకపోతే ఆన్లైన్ అయినా ఉండొచ్చు. రెండింటికి చాలా బాగా చెప్తారు సార్. నెక్స్ట్ మాకు ఇంగ్లీష్ సార్ కాసిం సార్ బాగా చెప్తారనమాట. ఫస్ట్ ½ an hour ఎడిటోరియల్ అనాలిసిస్, హిందూ ఎడిటోరియల్ అనాలిసిస్, ఆర్టికల్స్ గురించి మొత్తం ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. లేటర్ 1 hour ఏమో గ్రామర్ చాలా బాగా చెప్తారు సార్ కూడా. అండ్ థియరీ అయిపోయిన వెంటనే పీవైక్యూస్ కూడా పేపర్ ఇస్తారు మాకు. ప్రతిదీ మేము డీటెయిల్గా సార్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు మాకు ప్రతిదీ, ఆన్సర్స్ కూడా. నెక్స్ట్ ఏమో రీజనింగ్ సార్ నాంచరయ్య సార్ కూడా చాలా బాగా బేసిక్ నుంచి స్టార్ట్ చేస్తారనమాట. రీజనింగ్ కూడా ప్రతి సబ్జెక్ట్ బేసిక్స్ నుంచి స్టార్ట్ చేస్తారు. రీజనింగ్ బేసిక్ నుంచి స్టార్ట్ చేస్తారు. అండ్ కాన్సెప్ట్ అయిపోయిన వెంటనే మాకు ఒక హ్యాండ్ అవుట్ బుక్ ఉంటుంది. అందులో
సమ్స్ అన్ని సాల్వ్ చేపిస్తారనమాట సార్. నెక్స్ట్ సమ్స్ అయిపోయిన ఆ కాన్సెప్ట్ అయిపోయిన తర్వాత సమ్స్ అనేది మేము సాల్వ్ చేశాక మళ్ళీ మాకు నెక్స్ట్ డే అనేది ఎగ్జామ్ ఉంటుంది. ఫస్ట్ 15 minutes మాకు ఎగ్జామ్, అండ్ ఎగ్జామ్ కూడా ఇక్కడ కండక్ట్ చేసేది టైం లిమిట్తోనే కండక్ట్ చేస్తారనమాట. లైక్ 30 minutes అలా ఏమి ఉండదు. 15 minutes లో మనకి 25 sums ఇస్తారు, అదన్నీ సాల్వ్ చేయడం అలా ఉంటుంది ప్రాసెస్ ఇక్కడ. నెక్స్ట్ నాట్ ఓన్లీ సబ్జెక్ట్ వైజ్ ఎగ్జామ్, గ్రాండ్ టెస్ట్ కూడా, లైక్ ఓవరాల్ కాన్సెప్ట్ మొత్తం ఎగ్జామ్ ఒకటి ఉంటుంది, మళ్ళీ గ్రాండ్ టెస్ట్ కూడా ఉంటుంది. అలా రీజనింగ్ నెక్స్ట్ మ్యాథ్స్ కూడా, మ్యాథ్స్ గంగా కిషోర్ సార్, డైరెక్టర్ ఆఫ్ విజయ్ సాధన ఇన్స్టిట్యూట్. ఆ సార్ కూడా చాలా బాగా చెప్తారు. బేసిక్స్ నుంచి మల్టిప్లికేషన్, డివిజన్స్ కానీ, చిన్న షార్ట్ కట్ మెథడ్స్ కానీ ప్రతిదీ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. చాలా బాగా ఉంటుంది. అండ్ ఇది కూడా సేమ్ ఇలానే సబ్జెక్ట్ కాన్సెప్ట్ అయిపోయిన వెంటనే ఎగ్జామ్స్ పెట్టడము, ప్రతిదీ డీటెయిల్గా, మళ్ళీ గ్రాండ్ టెస్ట్ ఉండడం అలా అంతా ఉంటుంది అనమాట. అండ్ నేను బైపీసీ స్టూడెంట్, లైక్ సైన్స్ స్టూడెంట్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి నాకు మ్యాథ్స్ అంటే చాలా భయం. ఆ భయం అంటే నేను ఇక్కడ జాయిన్ అయ్యాక లిటిల్ బిట్ అంటే నాకు కాన్ఫిడెన్స్ అనేది వచ్చింది అనమాట. లైక్ నేను చేయగలను, ఇన్ టైంలో చేయటం, ఆన్ టైం కూడా కాదు, ఇన్ టైంలో ప్రాక్టీస్ చేయటం, మొత్తం ప్రాక్టీస్ ఇక్కడే అయిపోతుంది. 8:30 నుంచి 2 వరకు క్లాసెస్ జరుగుతాయి. ఆ 2 వరకు ఆ మధ్యలో మాకు ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేస్తారు. ప్రతిదీ డీటెయిల్గా ఉంటుంది ఇక్కడ మొత్తము. అండ్ నా ఏం క్రాక్ చేయటం, ఎస్ఎస్సి సీజీఎల్ క్రాక్ చేయటం. థ్యాంక్ యూ. హాయ్ ఎవ్రీవన్, నా పేరు రాజలక్ష్మి. నేను బీఎస్సీ కంప్లీట్ చేశాను. నేను ఎస్ఎస్సి కోసం నేను విజయ సాధనలో జాయిన్ అయ్యాను. విజయ సాధనలో జిఎస్ సబ్జెక్టు శశాంక్ సార్ చెప్తారు. శశాంక్ సార్ ఎస్ఎస్సి సీజీఎల్ 3 times అచీవ్ చేశారు. సార్ ఒక టాపిక్ చెప్పి ఆ టాపిక్ మీద పీవైక్యూస్ చెప్తారు. అలాగే కరెంట్ అఫైర్స్ కూడా శశాంక్ సార్ చెప్తారు. కరెంట్ అఫైర్స్ డైలీ చెప్తారు, దాని మీద కూడా డైలీ టెస్ట్ పెడతారు. తర్వాత ఇంగ్లీష్కి కాసిం సార్ వస్తారు. సారు ఇంగ్లీష్ గ్రామర్ బాగా చెప్తారు. ఒక టాపిక్ అయిపోయిన తర్వాత ఆ టాపిక్ పీవైక్యూస్ చెప్తారు. అలాగే హిందూ పేపర్ అనాలిసిస్, ఎడిటోరియల్ అనాలిసిస్ ఇస్తారు. అది అయిపోయిన వెంటనే వెకాబులరీ టెస్ట్, కాంప్రిహెన్షన్ టెస్ట్ కూడా పెడతారు. రీజనింగ్ కి నాంచరే సార్ వస్తారు. సార్ టాపిక్ చెప్పిన తర్వాత టాపిక్ లో పీవైక్యూస్, ప్రాక్టీస్ పేపర్స్ ఇచ్చి ఆ పేపర్ అయిపోయిన తర్వాత ఎక్స్ప్లెనేషన్ కూడా ఇస్తారు. అర్థమెటిక్ కి గంగా కిషోర్ సార్ వస్తారు. సార్ కూడా అర్థమెటిక్ చాలా బాగా చెప్తారు. సార్ అంటే ప్రాబ్లమ్ ని ఎక్స్ప్లెయిన్ చేసి దానిలో షార్ట్ కట్స్ ఎలా చేయొచ్చు, ఇన్ టైంలో ఎట్లా చేయాలి కూడా చెప్తారు. సార్ కూడా పీవైక్యూస్ ఇస్తారు. థ్యాంక్ యూ ఫర్ విజయ్ సార్. నా పేరు సబీర్. నేను ఐటీఐ ప్లస్ అప్రెంటిస్షిప్ కంప్లీట్ చేశాను. తర్వాత ఇంటర్ ప్లస్ డిగ్రీ కూడా కంప్లీట్ చేశాను. నేను విజయ్ సాధనలో కోచింగ్ తీసుకుంటున్నాను. నేను సీజీఎల్ క్రాక్ చేయాలని విజయ్ సాధనలో కోచింగ్ తీసుకున్నాను. యాక్చువల్గా ఇక్కడికి వచ్చే ముందు జిఎస్ సబ్జెక్ట్ మీద వీక్గా ఉన్నాను. అయితే ఇక్కడికి వచ్చినాక నాకు రీజనింగ్ సార్ నాంచర్య సార్ కానీ, అర్థమెటిక్ సార్ కిషోర్ సార్ కానీ, జిఎస్ సార్ శశాంక్ సార్ కానీ, ఇంగ్లీష్ సార్ కాసిం సార్ కానీ ఎక్సలెంట్గా మాకు చెప్తున్నారు. బేసిక్గా జిఎస్ గురించి చెప్పాలంటే జిఎస్ సార్ ఇప్పుడు దాకా ఎస్ఎస్సి సీజీఎల్ 3 times క్రాక్ చేయడం జరిగింది. సో సార్ కూడా మనకి ఫర్ ఎగ్జాంపుల్ క్వాలిటీలో ఫస్ట్ సార్ అన్ని ఆర్టికల్స్, షెడ్యూల్స్, పార్ట్స్ అన్ని మాకు ఇంకా ఎక్స్ప్లెయిన్ చేసి దాని కింద దాని రిఫరెన్స్గా మాకు దాని ఏమేమి కావాలో దాని యొక్క వీడియోస్ కూడా మాకు చూపించడం జరిగింది. దానివల్ల నెక్స్ట్ దాని తర్వాత మాకు ఎవ్రీ టాపిక్ కంప్లీట్ అయిన తర్వాత దాని యొక్క పీవైక్యూస్ కానీ గ్రాండ్ టెస్ట్గా పెట్టి మా యొక్క కాన్ఫిడెన్స్ ని ప్రూవ్ చేయగలుగుతాం. ఇంకా సో ఇలా జిఎస్లో క్వాలిటీ కానీ, జియోగ్రాఫిక్ కానీ, హిస్టరీ కానీ, ఎకనామిక్స్ ప్రతిదీ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో విజయ సాధనలో బాగా ఫ్యాకల్టీ కూడా 15 to 20 years ఎక్స్పీరియన్స్. సో చాలా మంచిగా చెప్తున్నారు. మీరు కూడా మీరు వచ్చి కాన్ఫిడెన్స్ లెవెల్కి వచ్చి. Hi everyone, this is Sai Srujana. I completed my BTech in Computer Science Engineering and I joined Vijay Sadhana for SSC and bank coaching. Here English is taught by Kasim sir and sir explains the Hindu editorial every day, followed by vocabulary test and comprehension test.
and then the grammar is explained, and the previous year questions on grammar are also explained by sir in detail. And sir has experience in teaching, and sir teaches very well, so that we could achieve 10% in English in any competitive exam. And next, general studies is taught by Shashank sir, and sir explains the topic, and then followed by a test. And current affairs is also taken by Shashank sir, and there is a daily test on current affairs. And reasoning by Nancharaya sir. Sir explains the topic from basics in detail, and then there is a previous year question test every day. And after the test, there is the analysis of the test, so that we could identify our mistakes and then correct them. And next, arithmetic by Ganga Kishore sir. Sir explains the topic from basics, and then a previous year test is conducted, and then the analysis of the test, so that we could identify our mistakes. So I think Vijay Sadhana could help me in cracking a government job. Thank you. హాయ్ ఎవ్రీవన్, నా పేరు రూత్. నేను బీఎస్సీ కంప్యూటర్స్ కంప్లీట్ చేశాను. ఇక్కడ విజయ సాధనాలో జాయిన్ అయ్యాను కోచింగ్ కోసం. నా గోల్ ఎస్ఎస్సి సిజిఎల్. సో ఇక్కడ ఫ్యాకల్టీ అందరూ బాగా చెప్తున్నారు, ప్రతిదీ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, బేసిక్ నుంచి టైర్ 2 లెవెల్లో చెప్తున్నారు. నాకు ఇక్కడికి వచ్చాక కాన్ఫిడెన్స్ పెరిగింది. సో ఇంగ్లీష్ కాసిం సార్ చెప్తున్నారు. ప్రతి సెషన్ ఎలా స్టార్ట్ అవుతుందంటే హిందూ ఆర్టికల్తో స్టార్ట్ అవుతుంది. అందులో వొకాబులరీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు, కాంప్రహెన్సివ్గా చెప్తారు. వొకాబులరీ కాంప్రహెన్షన్ టెస్ట్ జరుగుతుంది, క్లోజ్ టెస్ట్ జరుగుతుంది. వొకాబులరీ కంప్లీట్ అవుతుంది, గ్రామర్ కంప్లీట్ అవుతుంది. సో ఇంగ్లీష్ పార్ట్ పర్ఫెక్ట్ కంప్లీట్ అవుతుంది. 100% మార్క్స్ వస్తాయని నేను అనుకుంటున్నాను ఇంత ప్రాక్టీస్తో. రీజనింగ్ సార్ కాన్సెప్ట్ చెప్తారు, కాన్సెప్ట్తో పాటు అయిపోగానే పీవైక్యూస్ చెప్తారు, టైం లిమిట్ పెడతారు. దానివల్ల కాంపిటేటివ్నెస్ పెరుగుతుంది అందరిలో. టైంలో స్కోర్ చూసుకోవడం, టైం చూసుకోవడం ఎగ్జామ్ లెవెల్లో కొంచెం అది ఉపయోగపడుతుంది. అండ్ మ్యాథ్స్ గంగా కిషోర్ సార్ చెప్తారు, కాన్సెప్ట్ చెప్తారు, పీవైక్యూస్ టెస్ట్ పెడతారు, టెస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో మాకు తెలుస్తుంది ఎగ్జామ్లో ఏ లెవెల్లో వస్తుంది అని. అలాగే జీకే సార్ శశాంక్ సార్ బాగా కాన్సెప్చువల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, ప్రతిదీ డీప్ లెవెల్లో నీట్ లెవెల్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. సో జీకే ఏ ఎగ్జామ్ అయినా సరే, ఎంత డీప్ అడిగినా సరే మేము క్రాక్ చేయగలమన్న కాన్ఫిడెన్స్ మాకు వస్తుంది. ప్రతిదీ బాగా కంప్లీట్ అవుతుంది, మాకు చాలా కాన్ఫిడెన్స్ వస్తుంది. థ్యాంక్ యూ జసాద్. Hi everyone, this is Krishnaveni. I graduated with a BSc degree in computer science, and I'm currently taking coaching for exams like SSC, bank, and any other state and central examinations. I have no idea about these coaching centers. First of all, after researching some, I found that Vijay Sadhana is the best here, and I would like to explain in detail. Firstly, GS by Shashank sir. Shashank sir tells us the topic very clearly from a very basic level, so that we can understand very completely, and a test is conducted every day at the end of the class. Shashank sir also explains current affairs, which is also done every day with a test in the end. And next, Ganga Kishore sir for arithmetic. Sir explains first concept, and then sir explains the tricks, so that we can answer them in a immediate way. And Nancharaya sir for reasoning, and sir also explain us in a very ease, so that we can, sir keeps the time limit, so that we can complete within the time limit, and it becomes a way of attempting in the state exams or central examinations. And grammar by Kasim sir. It starts with editorial analysis of Hindu, so that we can improve our vocabulary, communication skills, speaking skills. All the staff here are very experienced and qualified, and they explain in elaborated way. Thank you. హాయ్ వివర్స్, నా పేరు అనుష. నేను రీసెంట్గా డిగ్రీ కంప్లీట్ చేశాను. సో నేను బెస్ట్ కోచింగ్ సెంటర్ గురించి వెతుకుతుంటే అందరూ విజయ్ సాధన అని చెప్పారు, బట్ నేను నమ్మలేదు. అండ్ రీసెంట్గా జాయిన్ అయ్యాను విజయ్ సాధన, ఎలా చెప్తారు ఏంటి అని చెప్పి. విత్ ఇన్ 2 days గ్రేట్ రిజల్ట్ వచ్చింది మాకు. సో ఫస్ట్ క్లాస్ వచ్చేసి మనకి జనరల్ స్టడీస్ బై శశాంక్ సార్ ఉండిద్ది. సార్ చాలా బాగా చెప్తారు, అండ్ విత్ ఇన్ ద టైం, షార్ట్ పీరియడ్ ఆఫ్ టైంలో మనకి ప్రాబ్లం ఎలా సాల్వ్ చేయాలి అన్నీ ఉంటాయి. అండ్ ఇంగ్లీష్ బై కాసిం సార్ చెప్తారు. ఎడిటోరియల్ అనాలిసిస్ ఉండిద్ది. మనకి ఎడిటోరియల్ అనాలిసిస్ ద్వారా వొకాబులరీ ఎలా పెరిగిద్ది అనే నాలెడ్జ్ అనేది బాగా పెరిగిద్ది.
ఒకాబులరీ కూడా మనకి చాలా బాగా వచ్చింది. అండ్ పీవైక్యూస్ ఉంటాయి, విత్ ఇన్ ఏ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం మనకి పీవైక్యూస్ ఎలా చేయాలి ఏంటి అని చెప్పేసి నేర్పిస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు చాలా టైం పట్టింది ఇది అర్థమాటిక్ అండ్ రీజనింగ్ చేయడానికి. కానీ ఇప్పుడు ఇక్కడ కోచింగ్ లో జాయిన్ అయిన తర్వాత నాకు షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం పడుతుంది, విత్ ఇన్ 10 minutes అట్లా కంప్లీట్ చేస్తున్నాను. అథమెటిక్ వచ్చేసి గంగా కిషోర్ సార్ చెప్తారు అండ్ రీజనింగ్ వచ్చేసి నాంచరయ్య సార్ చెప్తారు. ఇక్కడ ఉన్న ప్రతి సార్ వచ్చేసి 20 years ఎక్స్పీరియన్స్ ఉంది. అండ్ నాట్ ఓన్లీ ద సబ్జెక్ట్, వీ హ్యావ్ ఏ గ్రేట్ బాండ్, ఫ్రెండ్లీ బాండ్ ఉండిద్ది. సర్స్ అండ్ మాకు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. థ్యాంక్ యూ విజయ్ సార్.